సో ట్రాన్ ఏరీస్ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే పైన పటారంలో నలటారం ఈ జగమంతా డంబాచారం. ట్రాన్ ఏరీస్ ట్రాన్ మూవీస్ లోకి థర్డ్ మూవీ అన్నట్టు ఇది సీక్వెల్. సో ఈ సినిమా అర్థం కావాలంటే ఫస్ట్ 2 మూవీస్ చూడాలా అంటే మాత్రం నాకు అర్థం కావట్లేదు ఎట్లా చెప్పాలో. అంటే కొన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఫస్ట్ మూవీస్ చూస్తేనే అర్థమైతే అన్నట్టు ఉంటాయి, అట్లా అని చెప్పేసి ఇవి లేకుండా నడుస్తాయి అన్నట్టు ఉంటాయి, అర్థమే కాదన్నట్టు. ఓవరాల్ గా అసలు సినిమా ఎట్లుందంటే మాత్రం బొక్కలా ఉందని చెప్తా. సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే మాత్రం విజువల్స్ అండ్ మ్యూజిక్ అంతే. విజువల్స్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటాయి. వాళ్ళు పెట్టిన పైసలన్నీ కూడా చాలా బాగా కనబడ్డాయి. స్క్రీన్ మీద మస్త్ అనిపించింది, సూపర్ అనిపించింది అన్నట్టు. రే చాలా బాగా యూజ్ చేసుకున్నారు దీన్ని, స్టోరీ వైజ్ ఇంకా బాగా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటది అనిపిస్తా ఉంటది. వాడు యూజ్ చేసుకోడు, మనల్ని సంపింగాలుగా అలానే ఉంటది అనమాట సినిమా మొత్తం కూడా. మ్యూజిక్ ఒక టెక్నో సింత్ వైబ్ ఉంటా ఉంటది అనమాట సినిమా మొత్తం కూడా. అంటే సినిమా పాయింట్ ఏంట్రా అంటే మాత్రం మన కంప్యూటర్ లో ఉండే ప్రోగ్రామ్స్ మన రియల్ వరల్డ్ లోకి రావాలంటే ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అయింది అనేది మెయిన్ పాయింట్ అన్నట్టు. అక్కడికి పోవడానికి సావ కొట్టి వదిలేరు భయ్యా, నిజంగా అంత దారుణంగా ఉంటది అన్నట్టు. సిచ్యువేషన్ ఏంటంటే మనకి కొన్ని క్యారెక్టర్స్ పెట్టుకున్నారు, వీళ్ళు మెయిన్ లీడు, వీళ్ళు సపోర్టింగ్ క్యారెక్టర్స్, వీడు విలను, ఇది మెయిన్ ప్రాబ్లం. ఒక్కటంటే ఒక్కటి కూడా వర్కౌటే కాలేదు. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచిదా కాదా, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మంచిగా వాడితే మంచి అవుతుందా, చెడుకు వాడితే చెడు అవుతుందా, అదే పాయింట్ అన్నట్టు. దీన్ని ఎంత బ్లాండ్ గా చూపెట్టాలో అంత బ్లాండ్ గా చూపిస్తారు అనమాట. అంటే సినిమాలో చాలా కాంప్లెక్స్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నట్టు. అసలు మనిషి అంటే ఎవడు, వాని లైఫ్ ఏంటి, ఏఐకి ఫీలింగ్స్ వస్తే పరిస్థితి ఏంటి, వీటన్నిటిని బాగా అడ్రస్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. కాకపోతే వీడు సెటప్ సరే పెట్టుకోడు అనమాట. ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ అన్నట్టు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు, అది చెప్తా ఉంటాడు. నెక్స్ట్ మూమెంట్ A²+B² ఫార్ములా అడుగుతూ ఉంటాడు అనమాట. అరే నేను ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ దగ్గర ఉన్నాను, సడన్ గా A+B² ఫార్ములా అడిగితే నాకేం తెలుస్తుందా అనే ఫీలింగ్ మనకు వస్తూ ఉంటాడు అనమాట సినిమా మొత్తం కూడా. సినిమా మొత్తంలో నాకు బాగా నచ్చిన సీన్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ లో డిజిటల్ గ్రిడ్ లకి ప్రోగ్రామ్స్ రియల్ వరల్డ్ లోకి వస్తాయి అనమాట. ఒక బైక్ సీక్వెన్స్ ఉంటుంది, ఆ బైక్ సీక్వెన్స్ మాత్రం చాలా చాలా బాగుంది అంతే, ఇంకేమీ లేదు. క్యారెక్టర్స్ ఉన్నాయి భయ్యా, దరిద్రంగా ఉన్నాయి. ఒక్క క్యారెక్టర్ అంటే ఒక క్యారెక్టర్ రియల్ అనిపించదు, వాళ్ళకు ఒక ఎమోషన్ ఉండదు, వాళ్ళ డైలాగ్స్ అన్ని పిక్చర్ జనరిక్ ఉంటా ఉంటాయి. అరే కానీ రా అనే ఫీలింగ్ వస్తా అనమాట. ఇదంతా వెళ్తా ఉంటది. కాకపోతే మనకి సినిమా మొత్తం చూడడానికి చాలా చాలా బాగుంటా అనిపిస్తుంది, విజువల్ గా చాలా బాగుంటా ఉంటది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సూపర్ పొటెన్షియల్ ఉంది పాయింట్. అండ్ ఆల్సో కాంప్లెక్స్ వరల్డ్ ని సింపుల్ స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తేనే బాగుంటది. అక్కడ సింపుల్ స్టోరీ పక్క పెట్టి కదా పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయి అనమాట. ఇంత పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయా సినిమాలు అని చెప్తే ఆ బొక్కల్ని పూల్చడానికి కూడా ప్రీవియస్ సినిమాలు చూడమంటాడు. ప్రీవియస్ సినిమాలు ఎవరికి గుర్తుండి సావాయి. ముఖ్యంగా మన ఇండియాలో ట్రాన్ ఏరీస్ చూసే వాళ్ళలో ఎంతమంది ట్రాన్ లెగసీ అండ్ ట్రాన్ మూవీ చూస్తుంటారు. దాని గురించి ఏమైనా వాడిందా అంటే ఒక క్యామియో పెడతాడు. దాని వల్ల ఏమైనా జరిగిందా అంటే ఏదో జరిగింది, జరగలేదు, జరిగిందా జరగలేదా అని వాడే మళ్ళీ మన మీద క్వశ్చన్ ఇస్తా ఉంటాడు, పిచ్చిలు వేస్తా ఉంటాడు అనమాట. ముఖ్యంగా ఎమోషన్స్ వర్కౌట్ అయి ఉంటే ఏమన్నా ఏమీ లేదు. క్యారెక్టర్స్ గా జారెడ్ లెటో ఏదో చేసిండో ఓకే అనిపించింది, మిగతా వాళ్ళందరూ గ్రెటాలి ఓక కంటెంట్ మామూలు లేదు. ప్రీవియస్ మూవీ ట్రాన్ లెగసీ చూసినోడికి అర్థమవుతుంది పరిస్థితి ఏంటో. మెయిన్ హీరో ఉంటారు, వానికి లాస్ట్ లో ఒక అబ్జెక్టివ్ ఉంటది, వాటన్నిటిని నూకేసినంట, వాడు ఎక్సైల్ లోకి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు సడన్ గా ఇద్దరు కొరియన్ అమెరికన్ హీరోయిన్స్ వచ్చేసి వాళ్ళే కంపెనీ లేపారు, వాళ్ళే కాపాడారు, దే ఆర్ ద హీరోస్, దే ఆర్ ద బాబ్ ద బిల్డర్స్ అన్నట్టు బిల్డప్ ఇస్తా ఉంటారు. అది ఏమి చేయదు, లిటరల్ గా ఏమి చేయదు సినిమా మొత్తంలో. ఇంకా పీకింది ఏంటి అనే ఫీలింగ్ వస్తా ఉంటది. హసన్ మినాజ్ ఉంటాడు, ఎందుకున్నావు అన్న నాకు అర్థం కావట్లేదు, అనవసరంగా ఎందుకు ఎత్తాను ఇట్లాంటి సినిమాలు అని ఫీలింగ్ వస్తా అనమాట. డిజ్నీ నుంచి ఇంకో పెద్ద బొక్క, కాకపోతే విజువల్ గా బాగుంది కాబట్టి పెద్ద విజువల్ బొక్క. సో మీకు ఎలా అనిపించింది చూసారా ట్రాన్ ఏరీస్? చూడాలనుకుంటున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. విజువల్ ఎఫెక్ట్స్, CG, మ్యూజిక్ తప్ప మీతో అంత బొక్క అనే ఫీలింగ్ వచ్చింది నాకు. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసే మా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతగా మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.